కర్నూలు జిల్లా నుండి మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి సీమ ఎత్తిపోతల పథకంపై అసెంబ్లీ కౌన్సిల్లో ప్రశ్నించినప్పటి నుంచి ఆ తర్వాత కూటమి సభ్యులు పారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమ అభివృద్ధిని తెలంగాణ ప్రభుత్వానికి అడ్డుపడుతుందని సీఎం చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడ్డారని మోహన్ రెడ్డి విమర్శించారు. 2 లక్షల ఎకరాల నీటిని సంబంధించిన అన్యాయానికి బాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీమ వివక్షతపై ఉద్యమానికి పిలుపునిచ్చిందని దీనిని కొనసాగించేందుకు కడపలో మార్చి 1వ తేదీన సమావేశం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశానికి రాయలసీమ జిల్లా రైతు సంఘాలు, ప్రజా సంఘాలు పాల్గొని మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. నేను చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కై క్లోజ్డ్ డోర్స్లో చెప్పి మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపమంటే మేము ఆపమంటే ఆపినాడని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నడుస్తుంది. ఆయన అసెంబ్లీలో చెప్పినప్పుడు మీరు కూడా ఇక్కడ అసెంబ్లీలో ఎందుకు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు లేదు అసెంబ్లీలో అపోజిషన్ లేదనుకుంటే కౌన్సిల్కి వచ్చి చెప్పండి, కౌన్సిల్లోనే వచ్చి చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ జరిగేటప్పుడు అక్కడ అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన దానికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఎందుకంటే ఇది 6 జిల్లాలకు జరుగుతున్నటువంటి అన్యాయం. ఈ అన్యాయం గురించి అందరూ ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పాలి. అరే 6 జిల్లాలకు అన్యాయం జరుగుతుంది సమాధానం చెప్పవయ్యా అంటే అసెంబ్లీలో దేని గురించి చెప్తాడు? ఆయన హెరిటేజ్ సంస్థకు గురించి మాట్లాడతాడు. హెరిటేజ్ సంస్థ గురించి అసెంబ్లీలో కాదు మాట్లాడాల్సింది, మీరు బయట ప్రెస్ మీట్ పెట్టుకోండి. హెరిటేజ్ సంస్థను ఆల్రెడీ మీరు దాన్ని ముంచేసినారు. 654 రూపాయలు ఉండే షేర్ వాల్యూను మీ దెబ్బకు మీరు లడ్డూ ఇష్యూ తెచ్చేసరికి హెరిటేజ్ కంపెనీ చరిత్ర అంతా బయటకు వచ్చేసరికి 350 రూపాయలకు 338 రూపాయలకు వచ్చింది మొన్న చూస్తే. పాపం అత్త కోడళ్ళు వాళ్ళు భువనేశ్వరి గారు తర్వాత బ్రాహ్మణి గారు కష్టపడి ఆ కంపెనీని ఒక లెవెల్కి తీసుకుపోతే మీరు ఒక లెవెల్కి దించినారు దాన్ని.